బీమాపై ధీమా ఆరోగ్య జీవిత బీమాపై జీఎస్టీ పూర్తిగా మినహాయింపట. దాదాపుగా మనం అందరం కూడా ఏది పాలసీలు అనేటువంటివి చేసుకుంటాం. మధ్యతరగతి వాళ్ళైతే ఇంకెక్కువగా ఈ హెల్త్ పాలసీల మీద, ఇన్సూరెన్స్ పాలసీల మీద ఎక్కువగా అభిమానం అనేది చూపిస్తారు. ఏది ఏమైనా కానీ పాలసీ, జీవిత బీమా పాలసీల కానీ ఆరోగ్య బీమాల దాదాపుగా ఏది జీఎస్టీ అనేది పూర్తిగా అది తీసేద్దామనే ప్రభుత్వం ఆలోచనలు ఉంది. ఒక 18% కూడా మినహాయింపు ఇద్దామని చెప్పేసి అంటుంది. దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త. ఎందుకంటే మనిషికి అన్నిటికన్నా ముఖ్యం ఆరోగ్యము, తిండి, బట్ట, నీడ. అన్నిటికన్నా ముఖ్యం ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ యొక్క పదాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు వాళ్ళకు ఎంత సాధ్యమైతే, వాళ్ళకి ఎంత కట్టాల్సిన సాధ్యమైతే ఏదో విధంగా జీవిత బీమా పాలసీ, అలాగే ఆరోగ్య బీమా పాలసీలు అనేటువంటివి చాలా రకాలుగా చేసుకుంటారు. వాళ్ళు ప్రీమియం కట్టడంలో కూడా కొంత జాప్యం జరుగుతుంది. అటువంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఒక చల్లని వార్త తీసుకొచ్చింది. మొత్తానికైతే కొన్ని బీమాలకు దశల వారీగా ఒక జీఎస్టీ తక్కువ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించిన చాలా ముఖ్యమైన వార్త ఇది. జీఎస్టీ కౌన్సిలింగ్ మంత్రుల బృందం సిఫారసు. పాలసీ ప్రీమియం ఒక్కసారిగా 18% తగ్గించే ఛాన్సు. మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట. ఆరోగ్య టర్మ్ పాలసీలకు పూర్తిగా ప్రయోజనం. పెట్టుబడుల తరహా సాధారణ యులిప్ పాలసీ విషయంలో రిస్క్ మేరకే మినహాయింపు. జీఎస్టీలో ఇకపై 2 స్లాబ్లట. ప్రస్తుత 4 పన్నుల స్లాబులను 5%, 18%కు కుదించే ప్రతిపాదనలకు మంత్రుల బృందం ఓకే. జీఎస్టీ కౌన్సిలింగ్ తుది నిర్ణయమే తర్వాత 90% నిత్యావసరాల ధరల తగ్గే అవకాశం. దిగిరానున్న గృహోపకరణాలు, వాహన ధరలు దీపావళి కల్లా అమల్లోకి తెచ్చేలా కేంద్రం చర్యలు. మన 15 ఆగస్టు నాడు మన ప్రధాని మోడీ గారు దీపావళి కానుకగా ఈ యొక్క జీవిత బీమా, ఆరోగ్య బీమా మీద 18% జీఎస్టీ ఎత్తివేస్తున్నట్టు దీపావళికి కానుక కల్లా ప్రకటిస్తున్నారని తను చాలా ఉద్వేగభరితంగా చెప్పడం అనేది జరిగింది. ఆ యొక్క వర్కులే కొద్దిగా కార్యరూపం అనే త్వరగా దాల్చే ప్రయత్నంలో ఉన్నాయి. దానికి సంబంధించిన వార్తనే మనం ప్రజెంట్ చూస్తున్నాం. ఢిల్లీ వైద్య ఆరోగ్య ఖర్చుల కుటుంబాల్లో కుదేలుమంటూ తక్కువ ప్రీమియంతోనే ఆరోగ్య బీమా అందబోతుంది. అనుకోనిది ఏదైనా జరిగితే కుటుంబాలు రోడ్డున పడకుండా అందుకనే జీవిత బీమాకు అయ్యే వ్యయం తగ్గబోతుంది. ఏళ్ల నుంచి ఉన్న బీమా ప్రీమియంలపై వస్తు సేవల పన్ను మినహాయింపు డిమాండ్ తీరబోతుంది. మధ్యతరగతి జీవితాలకు ఊరట కలగబోతుంది. దేశంలో బీమా ప్రీమియంలపై జీఎస్టీ పూర్తిగా తొలగించాలని జీఎస్టీ హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందం తాజాగా సిఫారసు చేసింది. ఇది అమల్లోకి వస్తే దేశంలో ఆరోగ్య జీవిత బీమా ప్రీమియంలు ఒక్కసారిగా 18% వరకు తగ్గే అవకాశం ఉంది. దీనికి తోడు జీఎస్టీ నుంచి పేద మధ్యతరగతి వర్గాలకు ఉపశమనం లభించే దిశగా మరో ముందడుగు పడింది. జీఎస్టీ 4 పన్ను రేట్లు, 2 స్లాబులు 5%, 18% కుదించే ప్రతిపాదనలు మంత్రుల బృందం ఆమోదించింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాష్ట్ర ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంటుంది. వచ్చే నెలలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. పన్ను రేట్లు, హేతుబద్ధీకరణ, బీమా ప్రీమియంలపై పన్ను మినహాయింపు ప్రతిపాదనలపై చర్చించి అవసరమైన మార్పులు చేర్పులు చేసి ఆమోదించనున్నది. దీపావళికి ప్రత్యేక బహుమతి ఇస్తామన్న ప్రధాని మోదీ ప్రకటన అనుగుణంగానే ఈ మార్పులన్నీ అమల్లోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. దేశంలో సాధారణంగా ప్రజలపై పన్ను భారం తగ్గించడం, జీఎస్టీ పన్ను రేట్లు హేతుబద్ధీకరణ చేపట్టనున్నట్టు ప్రధాని మోదీ స్వతంత్ర దినోత్సవంలో ప్రసంగంలో ప్రకటించడం జరిగింది. ఇదంతా కూడా ఈ మ్యాటర్లో మనం ఇప్పటివరకు డిస్కషన్ చేసిందే ఉంది. ఏది ఏమైనా సరే 18% మినహాయింపు అయితే మన రాష్ట్ర ప్రజలకైతే వస్తుంది. ఎంతగా అనుకున్నా కానీ ఇది ఒక చాలా కేర్ఫుల్ వార్త అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా బ్రీఫ్గా ఈ యొక్క బీమా పైన కొన్ని మనం చూసినట్టయితే 90% నిత్యావసరాలు చౌక. ప్రస్తుతం 12% స్లాబులో ఉన్న నిత్యావసరాల్లో 90%కి 5% పన్ను రేట్లు మారతాయి. దీంతో నిత్యావసరాల ధరలు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం 28% స్లాబ్లో ఉన్న గృహోపకరణాలు, వాహనాలు చాలా వరకు 15% పన్నులు
పన్నులు రేటు మారతాయని, దీనితో వాటి ధరలు తగ్గే అవకాశం ఉంటుందని కూడా చెప్పాడు. అంటే నిత్యావసర ధరల్లో భారీగా తగ్గే అవకాశం ఉంటుందట. అలాగే బీమాపై జీఎస్టీ మినహాయింపుతో ప్రయోజనం ఎంతో ఉంది. ఇక మనకందరికీ తెలుసు, ఇదొక్కటి మనం కొంచెం కేర్ఫుల్గా ఈ వార్తను మనం చదువుకోవాలి. సుమారు ఉదాహరణకు 5 లక్షల ఆరోగ్య బీమా పాలసీ ఏడాది ప్రీమియం 20,000 అయితే కంపెనీలు జీఎస్టీ కలిపి 23,600 వినియోగదారుల నుంచి వసూలు చేస్తాయి. 3,600 జీఎస్టీ ప్రభుత్వానికి జమ చేస్తాయి. ఇప్పుడు జీఎస్టీ పూర్తిగా మినహాయిస్తే వినియోగదారుల నుంచి 20,000 ప్రీమియం మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. ఇట్లా ఈ విధంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఒక 3,600 ఇక్కడ తగ్గుతాయి. అయితే ఈ బీమా కంపెనీలు పన్ను మినహాయింపు మొత్తానికి వినియోగదారులకు అందిస్తారా, లేదా ఒక అదనపు సేవను బీమా మొత్తాన్ని పెంచుతామా అని చెప్పి ప్రీమియం తగ్గించుకుంటూ ఉంటాయా అన్న సందేహాలు నెలకొన్నాయి. పన్నుల నిపుణులను చెప్తున్నారు. ఈ క్రమంలో బీమా కంపెనీల పన్ను మినహాయింపు మొత్తాన్ని తప్పనిసరిగా వినియోగదారులకు బదలాయించేలా కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి. ఇట్లా ఎందుకంటే అదనంగా కూడా 3,600 కూడా మరి ఎవరైతే ప్రీమియం కడుతున్నారో ఆ లబ్ధిదారునికే అందించాలని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది. మొత్తానికైతే ఈ యొక్క బీమా పాలసీలపై పూర్తిగా పన్ను ఎత్తివేసేయాలని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూసాము. ఎందుకంటే ఇది మరి దాదాపుగా జీవిత బీమాలు అనేటువంటివి మధ్యతరగతి కుటుంబీకులే ఎక్కువ కడతారు. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక స్తోమతలు అనేటువంటివి ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండవు. ఎప్పుడు వాళ్ళు నిరాశ నిస్పృహలతోని పనుల లోపల చైతన్యం లేక, వృద్ధి లేక ఎన్నో రకాలుగా అవసరాలు తగ్గించుకొని ఈ పాలసీలు వాళ్ళు కట్టడం జరుగుతుంది. ఎంత కట్టినప్పటికి కూడా చాలామందిలో ఇంకా బీమాలపైన కానీ ఇన్సూరెన్స్లపైన కానీ పెద్దగా అవగాహన అనేది కనబడతలేదు. చాలా మటుకు పేదవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్నే ఆశ్రయిస్తారు. గవర్నమెంట్ సర్కారు దవాఖానలనే వైద్య సదుపాయాల కోసం కొట్లాడతారు. మరి ప్రస్తుతము ఇన్ని ప్రభుత్వాలు మారినాయి. తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ 10 సంవత్సరాలు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఉంది. ఎంతో ఉన్నా కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రులు అధ్వానంగా ఉన్నాయి. ఎన్ని చేసినా ఏది చేసినా మళ్ళీ ఇవి కార్పొరేటు హాస్పిటల్కే ఇది లాభం చేకూరుస్తుంది. కానీ ఇప్పటికైనా ప్రజలు కాస్తో కూస్తో మేలుకోనండి. ఎందుకంటే మనము మధ్యతరగతి కుటుంబీకులు ఎంతో కొంత పేదరికంగా ఉంటారు. మనకు ప్రభుత్వ దవాఖానల్లో సరైన వైద్యం అందుతేనే మనకు అన్ని రకాలుగా మనకు డబ్బులు అనేటువంటి సేఫ్ అవుతాయి. మనం సంప్రదిస్తాం కావచ్చు. ఈ బీమాలు కట్టుకున్నది కూడా మన కష్టం నుంచే కట్టుకుంటాం. ఆరోగ్య బీమా అయినా జీవిత బీమా అయినా ఏదైనా సరే. కానీ మనం ఇప్పటికైనా ప్రభుత్వ విధి విధానాలలో కానీ మళ్ళా రాబోయే ఎలక్షన్లపైన కూడా మనం సరైన నిర్ణయం తీసుకోవాలి. సరైన ఆలోచన పరంగా ముందుకెళ్ళాలి. ఏది ఏమైనా కూడా మన మోడీ గారు చెప్పినట్టు జీవిత బీమా పైన కానీ ఆరోగ్య బీమా పైన కానీ ఇతర బీమాలపైన కానీ మొత్తానికైతే వినియోగదారులకు 18% బీమా తగ్గించే ప్రయత్నం చేస్తుంది. అది దీపావళి కానుకగా ఇస్తామన్నది. ఆ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నట్టుగా ఈ వార్తలో మనం చర్చించడం జరిగింది.